సుడాన్లో 3 దశాబ్దాల నిరంకుశ పాలనకు ఆ దేశ సైన్యం ముగింపు పలికింది. 30 ఏళ్లుగా సుడాన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఒమర్ అల్ బషీర్కు వ్యతిరేకంగా ఆ దేశ పౌరులు చేసిన మహోద్యమంతో సైన్యం ఆయన్ను పదవి నుంచి తొలగించింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని సుడాన్ నూతన రక్షణ మంత్రి అవాద్ ఇన్ బఫ్ ఆ దేశ జాతీయ టీవీలో ప్రకటించారు. దేశాధ్యక్షుడి స్థానాన్ని సుడాన్ సైన్యం 2 ఏళ్లు భర్తీ చేస్తుందని స్పష్టం చేసిన అవాద్ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దేశ సరిహద్దులు, విమానాశ్రయాలను మూసేస్తున్నట్లు ప్రకటించారు. 1989లో తిరుగుబాటు ద్వారా సుడాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అల్ బషీర్ ఆఫ్రికా దేశాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన అధ్యక్షుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. బషీర్ పాలన ముగిసిందనే ప్రకటనతో నిరసనకారులు సంతోషంతో నృత్యాలు చేసి సైనికులకు అభివాదం చేశారు. అటు సుడాన్లో వీలైనంత త్వరగా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ సైన్యానికి అమెరికా, ఐరోపా సమాఖ్య విజ్ఞప్తి చేశాయి.